ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనం. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ఒక చక్కని మాటను మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవునితో మనము ఎవరిని సమానముగా చేసేదము? దేవునికి పోటీగా ఎవరిని నిలబెడదాము? ఈ రోజుల్లో అనేక మంది దేవునితో ఇతరులను సమానంగా చేసుకుంటూ ఉన్నారు. ఇతరులను దేవునికి పోటీగా పెడుతూ ఉన్నారు. ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే అనేక రీతులుగా కొంతమంది ధనమును దేవునికి సమానంగా చేస్తూ ఉన్నారు. ధనమే దేవుడు. కొంతమందికి అయితే బిడ్డలే దేవునికి సమానంగా చేసుకుంటూ ఉన్నారు. అంటే బిడ్డలే దేవుడు. కొంతమంది తల్లిదండ్రులను దేవునికి సమానంగా చేసుకుంటూ ఉంటారు. అంటే తల్లిదండ్రులే దేవుళ్ళు. భార్య లేక భర్త, వీరికి వీరే సమానంగా చేసుకుంటూ ఉంటారు దేవునికి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా దేవునికి ఏది కూడా సమానం చేయలేం. ఎందుకంటే దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తి. మీరంటారు, అలా అయితే మరి పిల్లల్ని చూడకూడదా? పిల్లల్ని ప్రేమించకూడదా? భార్యని ప్రేమించకూడదా? తల్లిదండ్రులని ప్రేమించకూడదా? వాళ్ళందరినీ విడిచిపెట్టేయాలా దేవుణ్ణి విశ్వసిస్తే అని మీరు అడగవచ్చు. దాని అర్థము అది కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను సృజించిన వాడు కనుక నిన్ను సృజించిన వాడికి ఎవరిని సమానం చేయలేము. నాకు ఈ విషయం చెప్తూ ఉంటే గుర్తొస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు గారు, బర్నబా ఇద్దరూ కలిసి సువార్త చేస్తున్నప్పుడు లుస్త్రా అనే ప్రాంతంలో పుట్టక నుంచి కాళ్ళు లేనటువంటి వ్యక్తి అక్కడ పడి ఉండి వారి యొక్క వాక్యమును వింటూ ఉన్న సమయంలో స్వస్థపడాలి అని కోరికతో ఉన్నాడని పౌలు గారు గమనించి ప్రార్థన చేసినప్పుడు 2 కాళ్ళతో గంతులు వేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ సందర్భంలో అక్కడ ఉన్న వారందరూ చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇదిగో వీళ్ళే దేవుళ్ళు. బర్నబాకేంటో దుప్పతి అని, పౌలు గారికేంటో హెర్నో అని 2 పేర్లు పెట్టి పూజలు చేస్తూ ఉంటే పౌలు గారు బట్టలు చింపుకుంటే, అయ్యా మేము కూడా మీలాగా మనుషులమే, మనల్ని సృజించిన వాడు వేరే ఉన్నాడు, ఆయన ఒక్కడే తప్ప మనం ఆరాధించవలసినది మనుషులను కాదు అని తేటగా తెలియచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఒక ప్రార్థన చేసినంత మాత్రాన ఈరోజు ఒక సేవకుణ్ణి మనం దేవునితో సమానంగా చేస్తూ ఉన్నాం. అలాగని సేవకుల్ని గౌరవించొద్దని నేను అంటలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సేవకుల్ని గౌరవించాలి, సేవకుల్ని ప్రేమించాలి, సేవకుల్ని ఆదరించాలి. అది దేవుడే మనకు నేర్పిస్తున్న మాట. అయితే అంత మాత్రాన దేవునితో సేవకుల్ని సమానం చేయకూడదు. ఈరోజు అనేక చోట్ల దేవునితో సేవకుల్ని సమానం చేస్తున్నారు. అనేక చోట్ల దేవునితో బిడ్డలను సమానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఎవరిని నాకు సమానంగా మీరు చేస్తున్నారు? ఎవరితో నాకు మీరు పోటీ పెడుతున్నారు సమానమని? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. దేవునితో ఎవరిని మనము సరిపోల్చలేము. ఆయన 10,000 మంది కూడా పోల్చదగిన వాడు. ఎవరినితో ఆయన్ని పోటీ పెడదాం? కనుక ఈరోజు నీ ఉద్యోగం నీకు దేవుడైపోయిందేమో,
లేకపోతే నీ ఇల్లు నీకు దేవుడైపోయిందేమో, నువ్వు చేస్తున్న బిజినెస్ నీకు దేవుడైపోయిందేమో. జాగ్రత్త, దేవుడు మనల్ని అడుగుతున్నారు. దేవుని స్థానంలో మనము దేన్ని పెట్టినా అది దేవుణ్ణిగా మనం చేసుకున్నట్లే. కనుక మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానమును దేవుడికి ఇచ్చి దేన్ని కూడా దేవునితో సమానం చేయకుండా ఉండాలని ఒక సేవకునిగా మీకు తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా. నిజమే అయ్యా, నీకు ఇవ్వాల్సిన స్థానమును ప్రభువా మేము ఎవరెవరికో ఇస్తూ ఉన్నాం. బిడ్డలకి ఇస్తున్నాం, భార్యకి ఇస్తున్నాం, భర్తకి ఇస్తున్నాం, తల్లిదండ్రులకి ఇస్తున్నాం ప్రభువా, సేవకునికి ఇస్తున్నాం, ఉద్యోగానికి ఇస్తున్నాం, ధనానికి ఇస్తున్నాం. కానీ అయ్యా నీకు నైనా ప్రభు మీ సమయం లేకపోతున్నది. అయితే మమ్మల్ని క్షమించండి. నేను గానైనా హెచ్చించి గణపరిచే వ్యక్తులుగా మమ్మల్ని మార్చి మీరే వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.